ఆచూకీ లభించినటువంటి వారి మహిళలు 18 సంవత్సరాల లోపు 24 మంది, 18 సంవత్సరాలు పైబడి 289 మంది. 2020లో 95 మంది 18 సంవత్సరాల లోపు, 292 మంది 18 సంవత్సరాలు పైబడి. 2021లో 97 మంది 18 సంవత్సరాల లోపు, అదేవిధంగా 372 మంది 18 సంవత్సరాల పైబడి. 2022లో 100కి 100% ఆచూకీ లభించినటువంటి మిస్ అయినటువంటి ప్రతి ఆడపిల్లని కూడా ఇంటికి చేర్చినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పాలనది. 2022లో అన్ని కేసుల్ని కూడా పరిష్కరించారు. 2023లో 18 సంవత్సరాల లోపు 48 మంది, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 7 మంది. ఈ మొత్తం గణాంకాలని చూస్తే 5 సంవత్సరాలు చూస్తే ఆచూకీ నేటికి లభించిన వారి సంఖ్య 30,000 కాదు, 663 మాత్రమే. కాబట్టి ఇలాంటి విష ప్రచారాన్ని చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాస్తవాన్ని తెలుసుకోవాలి. తప్పుడు ప్రచారం చేసి